ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మే 9వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము ఇటు రీతిగా కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ఒక్కొక్క జిల్లాలో ఉన్న మండలాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో ఉన్న అనేక మండలాల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం. ఈ ఎర్రుపాలెం మండలంలో మొత్తం 21 గ్రామాలు ఉన్నాయి. 21 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం కొరకు ప్రార్థించడానికై మీరు చూపించిన మీ అపారమైన కృపను బట్టి మీకు వందనాలు. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవం ఈ మండలంలో కలుగునట్లు మీరు కృప చూపించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావం పొందుకునమని గొప్ప దేవుడా, ఈ ఎర్రుపాలెం మండలాన్ని మీకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 5వ అధ్యాయము 4-5 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, యేసు ప్రభుల వారు ధోనిలో కూర్చుండి జనసమూహములకు వాక్యాన్ని బోధించినట్లుగా నిన్నటి దినం వరకు డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఆయన బోధించుట చాలించిన తర్వాత దోణును లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్తున్నాడు. దోణెను లోతునకు నడిపించాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఒక పని చేపట్టకు, ఒక పనిలో మనం సక్సెస్ అవటానికి, ఒక పనిని మనం విజయవంతంగా పూర్తి చేయటానికి మన దోణెను లోతునకు నడిపించాలి. లోతు దేనికి సాదృశ్యము? దోణె దేనికి సాదృశ్యము? దోణె విశ్వాస జీవితానికి, లోతు అనేది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది.
ప్రభు చెప్తూ ఉన్నారు, మీరు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలలు వేయని అని వారితో చెప్పారు. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితేము కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, చాలామంది చెప్తూ ఉన్నారు, అయ్యా వ్యాపారాలు లేవండి, సరైన ఉద్యోగాలు లేవు, ఆర్థిక సంపద లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయినను ఆయన మాట చొప్పున మనం చేసినట్లయితే, యేసు ప్రభులు వారి యొక్క మాటకు లోబడి మనం చేసినట్లయితే, యేసు ప్రభులు వారి మాటకు విధేయత కలిగి మనం చేసినట్లయితే, ప్రతి పని యేసు వైపు చూసి మనం చేసినట్లయితే మన జీవితంలో మనం సక్సెస్ అవుతాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి మనం చెప్దాం. పేతురు చెప్పినట్టుగా, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తాం ప్రభు, నీ మాట చొప్పున మేము చేస్తాము ప్రభు అని ప్రభు సన్నిధిలో చెప్పి ఒక తీర్మానం తీసుకున్నాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ, దేవా, ఉదయకాలం డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితోనే లోతునకు నడిపించి వారి జీవితంలో ఆత్మ సంబంధమైన వాటిని పొందుకొనుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.